మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన మన మంచి దేవుడు 2024 ముగించుకొని 2025లో మనం ప్రవేశించడానికి ఆ దేవుడు మన పట్ల చూపిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలానే చేరి వచ్చిన మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. రైట్, మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, 175వ పేజీ. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు, ఆరాధిస్తున్నాం ప్రభు. చదవబడిన లేఖన భాగాల ద్వారా మీరు మాట్లాడుతూ రండి. 2024లో మా జీవితాలు ఎలాగున్నాయో మీకు తెరిచిన పుస్తకం ప్రభు. ఏదో యోగ్యత ఉందని, అర్హత ఉందని, మంచివాళ్ళమని మమ్మల్ని ప్రభు మీరు ఈ 2025లో ప్రవేశపెట్టలేదు, కానీ కేవలం నీ కృప, మీ అనాది కాల సంకల్పం, మీ ప్రణాళిక, మీ ఉద్దేశం మా ద్వారా నెరవేర్చుకోవడానికి మీరు ఇంకా మమ్మల్ని నమ్మి మీ కృప అనుగ్రహించి 2025లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. నైనా చదవబడిన లేఖన భాగాల ద్వారా మీరు మాట్లాడండి. నీ ఆత్మ ప్రత్యక్షత మా అందరికీ దయచేయండి. మీరు మాట్లాడుతూ ఉండగా వెలుగు మా హృదయాల్లో కలగడానికి, మా హృదయాలు నాయనా నీ వాక్యంతో నింపబడి నీ కొరకు నమ్మకంగా ఈ 2025లో జీవించడానికి మీరే బలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యథార్థమైనటువంటి భక్తి, నీతితో కూడినటువంటి భక్తి, ఈ విషయాల్ని ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో పౌలు పరిచయం చేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే ఆయన, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలను ఆలోచిస్తే, యథార్థత అనే పదాన్ని మనం ఆలోచిస్తే, యథార్థతలో సత్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఈ రెండు కలిసి ఉండడాన్నే యథార్థత అని బైబిల్ మనకి నేర్పుతూ ఉంది. యథార్థత అనే పదంలో ఏమున్నాయంటే సత్యం, ప్రేమ, ఈ రెండు కలిసి ఉన్నాయి. చాలాసార్లు ప్రేమ ఉంటుంది, కానీ దాంట్లో సత్యం ఉండకపోతే అది చాలా అపాయం. ఉదాహరణకు పిల్లల్ని ప్రేమతో పెంచుతాం, పిల్లలకి ప్రేమతో కొన్ని విషయాలు చెప్తాం, నేర్పిస్తాం. ఆ నేర్పించేటప్పుడు ఆ ప్రేమతో నేర్పించే మాటల్లో సత్యం లేకపోతే వాడు నీ ప్రేమ వాడిని అబద్ధంలోకి తీసుకెళ్తుంది, వాళ్ళని పాపంలోకి నడిపిస్తుంది. కనుక ప్రేమ ఉండడం మంచిది, అయితే దాంతో సత్యం కూడా ఉండాలి. దాన్నే యథార్థత అని బైబిల్ చెప్తా ఉంది, యథార్థత అని. అలానే కొన్నిసార్లు సత్యం చెప్తారు. పిల్లాడు తప్పు చేశాడు, వాడికి సత్యం చెప్పాలి. కొంతమంది కఠినంగా చెప్తారు, కొంతమంది వాడు విరిగిపోయేలా చెప్తారు, వాడి గుండెలు పగిలేలా చెప్తారు. అది మంచిది కాదు. సత్యం చెప్పాలి, కానీ ప్రేమతో చెప్పాలి. సత్యం, ప్రేమ కలిసి నడిచేదే యథార్థత అని దేవుని వాక్యం మనకిక్కడ తెలియజేస్తూ ఉంది. దీన్నే నవీన స్వభావం, క్రొత్త జీవితం, మారు మనసు అని బైబిల్ చెప్తా ఉంది. యథార్థత విశ్వాసంతో ప్రారంభమవుతుంది.
దేవుని యందు విశ్వాసంతో యథార్థత ప్రారంభమవుద్ది. ఎవరిలో యథార్థత అది కొనసాగుతుందో, యథార్థతగా జీవించాలి అన్నటువంటి ఆశ ఎవరిలో కలిగి ఉంటారో వాళ్ళు మారు మనసు కలిగిన జీవితం జీవిస్తారు, అంటే క్రొత్త జీవితం జీవిస్తారు. దీని అర్థం ఏంటంటే మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం 34వ వచనం. 6వ అధ్యాయం 34వ వచనం, 7వ పేజీ. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. యథార్థత ఏం చేస్తుందంటే నిన్నటిదాన్ని ఈరోజు తీసుకొని రాదు, నిన్నటిదాన్ని ఈరోజు గుర్తు చేసుకోదు. అంటే దాని అర్థం ఏంటంటే నిన్నటి మంచిని కాదు, నిన్నటి చెడుని. నిన్నెవరు అన్నారు, నీ మీద నిందలేశారు, నిన్ను హింసించారు, నిన్ను బాధ పెట్టారు, నిన్ను కష్టపెట్టారు. ఆ నిన్నటిదాన్ని నిన్నటినే వదిలేయాలి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. మళ్ళా ఆ కీడుని, ఆ నష్టాన్ని, ఆ హానిని, ఆ బాధ పెట్టిన దాన్ని, ఆ తప్పుని మరలా ఈరోజు గుర్తు చేసుకోవాకు. గుర్తు చేసుకొని నీకు భారంగా చేసుకోవాకు. యథార్థతలో ఏముంటుందంటే సత్యం, ప్రేమ ఇవిడి ఉంటాయి. సత్యం, ప్రేమ ఏం చేస్తాయంటే, యథార్థత అనేది ఏం చేస్తుందంటే క్రొత్త జీవితాన్ని ఇస్తుంది. క్రొత్త జీవితం జీవించమని. 2024 చాలామంది నిన్ను గాయపరిచి ఉంటారు, బాధ పెట్టుంటారు, నష్టపరిచి ఉంటారు, లేకపోతే లేనిపోయి నీ మీద చెప్పుంటారు, లేదో ఇంకేదో నీకు బాధ పెట్టే, కష్టపెట్టే, శ్రమ పెట్టే ఏవో జరిగి ఉంటాయి. అయితే వాటిని 2025లోకి తెచ్చుకోవాకు. యథార్థత ఏం చేస్తుందంటే ప్రేమతో క్షమిస్తుంది. ప్రేమ ఉంది అందుకని క్షమిస్తుంది. సత్యం ప్రేమ అంటే సత్యాన్నే తీసుకుంటుంది, ప్రేమను అభివృద్ధి చేసే అది తీసుకుంటుంది. ప్రేమను సత్యానికి ఆటంకంగా ఉన్నవి అవి విడిచిపెడుతుంది. అది యథార్థత. సపోజ్ నాలో 2004లో ఉన్న కక్ష ఇంకా ఉందనుకోండి, పగ ఇంకా ఉందనుకోండి, 2025లో కూడా నాది క్రొత్త జీవితం కాదు. ఏ జీవితం నాది? సంవత్సరం మారింది కొత్తగా, కానీ నాలో ఏం మారలా? నా పాత స్వభావం మారలా, నా పాప స్వభావం, ఆ కీడు మారలా, ఆ నష్టం అదే గుర్తుపెట్టుకుంటున్నా. మనిషిని చూసినప్పుడల్లా అయ్యే గుర్తుకు తెచ్చుకుంటున్నా. ఉపయోగం ఏముంది? వచ్చింది కొత్త సంవత్సరమే, కానీ నీ జీవితంలో కొత్త హృదయం లేదు, కొత్త జీవితం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. యథార్థత ఏం చేస్తుందంటే ఏనాటి కీడుని ఆనాడు చాలు. ఈరోజు నష్టం జరిగింది, ఇంతవరకే. ఇక రేపటికి ఆ నష్టాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని నా మనసు పాడు చేసుకోను. నేను ప్రేమతో ఉండాలి అంటే నేను ఆ కీడుని, ఆ నష్టాన్ని ఏం చేయాలా? అక్కడే విడిచిపెట్టాలి. యథార్థత. ఒకవేళ నేను అది తెచ్చుకుంటే నేను దేన్ని వదిలిపెడుతున్నాను? యథార్థతను వదిలిపెడుతున్నాను. ఏం తెచ్చుకుంటున్నా అంటే పాత స్వభావం, మారు మనసు, నూతన స్వభావం, క్రొత్త జీవితం. యథార్థతలో ఇవన్నీ ఉన్నాయి. యథార్థత విశ్వాసంతో ప్రారంభమవుద్ది. యథార్థతలో క్రొత్త జీవితం ఉంది, మారు మనసు ఉంది. అంటే నేను దినదినం మారాలి. వాక్య సత్యానికి అనుగుణంగా నా జీవితం మారాలి. అది క్రొత్త జీవితం. అలానే దేవుని ప్రేమకు అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకోవాలి. అది క్రొత్త జీవితం. అది మారు మనసు అంటే. సో దేవుడు యేసుక్రీస్తు వారు పరిసయ్యుల శాస్త్రుల్ని ఉద్దేశించి ఇలా అనేవాడు. ఏమనంటే వీరు సున్నం కొట్టిన సమాధులు అని వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చాడు దేవుడు. అంటే పైకి బాగానే కనపడతారు, లోపల ఏముండదు? కపటం ఉంటుంది, యథార్థత ఉండదు. అంటే ప్రేమ ఉండదు, సత్యం ఉండదు. ప్రేమ సత్యం కలిసి ఉండవు, అది యథార్థత ఉండదు. యథార్థత లేనిది కపటం అవుతుంది. వారు చెప్పుదురే కానీ చేయరు. చెప్పచ్చు కానీ చెయ్యకపోతే అది యథార్థత కాదు. మంచి చెప్పు, సత్యం చెప్పు, ప్రేమతో మాట్లాడు, మంచిది. అయితే ఆ మాట్లాడే ప్రేమ ఎక్కడ ఉండాలా? లోపల ఉండాలి. ఆ మాట్లాడే సత్యం నువ్వు అనుసరించాలి. కానీ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేసేవాళ్ళు అంటే ఇతరులకు చెప్పేవాళ్ళు, వాళ్ళు మాత్రం ఆ ప్రేమ కలిగి ఉండేవాళ్ళు కాదు.
ఆ సత్యాన్ని అనుసరించేవాళ్ళు కాదు. అందుకే సత్యమైన ప్రేమైన యేసయ్యని సిలువ వేసే వరకు, చంపే వరకు వాళ్ళు ఊరుకోవాలి. పగతో రగిలిపోయారు. సో అంతరంగంలో దేవుడు అంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవుడు అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఆయన యథార్థతకి ఆయనే చిరునామా. అడ్రస్ ఎవరంటే యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడు. యథార్థత ఆయన దగ్గరే దొరుకుద్ది. ఆయన ద్వారా తప్ప యథార్థత ఏ మనిషికి రాదు. ప్రపంచంలో రకరకాల మతాలు ఉన్నాయి. అదే చాలామంది అంటుంటారు ఇలాగ ఏమనంటే, క్రిస్మస్కి స్కూల్లో హెడ్ మాస్టర్ ఏమంటాడు, 2 మాటలు చెప్పండి సార్ క్రిస్మస్ గురించి అంటాడు. చెప్తే వాళ్ళు అంటారు, అన్ని మతాలు ఇవే చదువుతున్నాయండి అంటారు. అన్ని మతాలు ఈ మంచి చదువుతున్నాయి అంటారు. ఒక్క మాటలో అన్నీ కలిపేస్తారు. అది కరెక్ట్ కాదు. ఏ మతం కూడా, భూమి మీద ఉన్న ఏ మతం కూడా యథార్థతను బైబిల్ చెప్పినట్టుగా చెప్పదు. యథార్థత అనే దానికి ఇంత ప్రాధాన్యతనిచ్చింది ఒక్క బైబిల్ తప్ప ఇక ఏ మతం కూడా యథార్థతకు ప్రాధాన్యత ఇవ్వాలి. యథార్థత అనే పదమే ఉండదు ఆ మతాల్లో. యథార్థత అనే పదమే ఉండదు. యథార్థతను నొక్కి వక్కాణించింది, యథార్థతని మనకి ఇవ్వడానికి ఇష్టపడేది, యథార్థతలో మనం కొనసాగాలి అని కోరుకునే దేవుడు ఈ బైబిల్ దేవుడు. ఇంకా ఎవరి దగ్గర అది దొరకదు. ఎక్కడ యథార్థత మనకు దొరకదు. మీరు చూడండి, ఏ మతంలోనైనా అవసరానికి అబద్ధాలు ఆడవచ్చు అంటారు. ప్రాణం మీదకి వస్తే ఏం చేయొచ్చు అంట? అబద్ధాలు ఆడవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రాణం కంటే సత్యం మిన్న అని చెప్పుద్ది. అబద్ధం అసలు ఒప్పుకోదు. బైబిల్ ఒప్పుకోదు అబద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా. దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తాడు. అంతరంగంలో దేవుణ్ణి సేవించాలి అని కోరుకునే ప్రతి వ్యక్తికి, నిజంగా ఆ తపన, ఆ ఆశ కలిగిన వ్యక్తికి దేవుడు యథార్థతని అనుగ్రహిస్తాడు. దేవుడిస్తాడు యథార్థత. మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు. మనం తపన పడాలి. అయితే మనం ఆశపడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనం ఆశపడినప్పుడు దేవుడు దాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనం చేసే సేవ కంటే మన శీలం చాలా ప్రాముఖ్యమైంది. యథార్థత ఇక్కడే దేవుడు చూస్తాడు. మనం చేసే సేవ కంటే, అరే ఆయన గొప్ప సేవ చేశాడు, సేవలో చాలా కష్టపడతాడు, ఓకే. కానీ దేవుడు ఏం చూస్తాడంటే ఆ క్యారెక్టర్ని చూస్తాడు. కొత్త సంవత్సరం మారింది, కానీ నీ క్యారెక్టరు యథార్థంగా ఉందా లేదా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్యాలెండర్ మారడం కాదు దేవుడికి కావాల్సింది. నీ జీవితం కొత్తగా మారడం కావాలి. అది యథార్థంగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటా ఉంది. అలానే మనం ఎంత పని చేస్తున్నాం చూడండి. ఇంట్లో కష్టపడేవాళ్ళు కొద్దిగా గట్టిగా మాట్లాడతారు కదా. ఎక్కువ కష్టపడేవాడు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతారు. అయితే నువ్వు ఎంత పని చేస్తున్నావు, నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావు అనే కంటే నీ ప్రవర్తన ఎలా ఉంది, ఇది దేవునికి చాలా ముఖ్యమైనది. యథార్థంగా ఉందా, సత్యంగా ఉందా, ప్రేమగా ఉందా లేదా నీ ప్రవర్తన. మన ప్రవర్తనలో ప్రేమ సత్యం లేకపోతే యథార్థత లేదు అని తప్పకుండా చెప్పచ్చు. మనం చేసే భక్తిలో దేవుడు చూసేది ఏంటంటే యథార్థత. ఇతర మతాల్లో, మనుషుల్లో ఎక్కడ కనపడినటువంటి, మనుషులు కోరుకోనటువంటి యథార్థత దేవుడు ఒక్క క్రైస్తవ్యంలోనే, లేదా క్రీస్తుని అంగీకరించిన వారిలో దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మీరు ఇది కలిగి ఉండండి, నేను అనుకరిస్తా. మీరు దీన్ని అభివృద్ధి చేసుకోండి, దీంట్లో అభివృద్ధి చెందండి. దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో యథార్థమైనటువంటి భక్తి, నీతి కలిగిన జీవితం ఒక ఆయన కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి నేను అతని జీవితంలో జరిగిన మూడు సందర్భాలని మీ ముందుంచి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఆ 3 సందర్భాల్లో మొదటి సందర్భం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. 2:14. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన
రాజదేహ సంరక్షకుల అధిపతియగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. ఇక్కడ నేను తీసుకున్న మాట ఏంటంటే జ్ఞానయుక్తముగా మనవి చేసెను అనే మాటని తీసుకున్నాను. దానియేలు యథార్థత గలవాడు అని ఎలా చెప్పొచ్చు అంటే, ఆర్యోకు రాజు యొక్క ఆజ్ఞ చేతిలో పట్టుకున్నాడు, శాసనం చేతిలో పట్టుకున్నాడు. ఏంటి ఆ శాసనం అంటే, ఈ దేశంలో ఉన్న జ్ఞానులందరూ చంపబడాలి, చంపేసాయి ఆజ్ఞ ఉంది చేతిలో. ఇంకో చేతిలో కత్తి పట్టుకున్నాడు. ఒక చేతిలో రాజు శాసనం ఉంది, ఇంకో చేతిలో కత్తి చంపడానికి ఉంది. అయితే అతని దగ్గరికి దానియేలు వెళ్ళి జ్ఞానయుక్తంగా మనవి చేసెను అనే మాట ఇక్కడ దానియేలు యొక్క యథార్థతను మనం చూడగలం. ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటంటే, యథార్థత అంటే ప్రేమ, సత్యం. సత్యం, ప్రేమ కలిసి ఉన్నటువంటి ఆ మాటలు. అంటే మన మాటలు ఎలా ఉండాలంటే సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇది యథార్థమైన మాటలు అంటే. యథార్థత కలిగి ఆర్యోకు దగ్గర మాట్లాడాడు దానియేలు. యథార్థత కలిగి ఆర్యోకు దగ్గర మాట్లాడాడు. అంటే దానియేలు యొక్క మాటల్లో ఏమున్నాయంటే సత్యం ఉంది, ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. ఏంటి ఆ సత్యం అంటే, నా దేవుడు నా మనవి వింటాడు, ఆయన ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు, ఆయన విడువడు, ఆయన ఎడబాయుడు, ఆయన నమ్మదగిన దేవుడు అనే ఆ సత్యాన్ని దానియేలు నమ్మాడు. అలానే ప్రేమ ఉంది. ఏం ప్రేమ ఉంది? నేను ఒక్కడిని సేఫ్ అయితే చాలు, మిగతా వాళ్ళు ఏమైతే నాకెందుకు అనుకోవాలా. దానియేలు ఆర్యోకు దగ్గర ఏం మనవి చేశాడంటే తన ఒక్కడి కోసం మనవి చేయాల, ఆ జ్ఞానులందరూ చంపబడకుండా ఉండాలి అనేటువంటి ప్రేమ ఉంది. ప్రేమ ఉంది అంటే దేశంలో ఎవడూ నశించకూడదు, నాతో పాటు నేను సేఫ్గా ఉండాలి, ఇతరులు కూడా సేఫ్గా క్షేమంగా ఉండాలి అనేది దానియేలు యొక్క ఉద్దేశం. సత్యాన్ని నమ్మాడు, అలానే ప్రేమతో ఆర్యోకి దగ్గరికి వెళ్ళాడు. యథార్థతతో వెళ్ళి ఏం చేశాడంటే జ్ఞానయుక్తంగా మనవి చేశాడు అనే మాటలు చూస్తాం. ఇక్కడ మనం ఈ 2025లో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి అంటే, మన మాటల్లో సత్యం, ప్రేమ అంటే యథార్థత కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. 2024లో ఎలా మాట్లాడాం? సత్యం ఉందా? సత్యంతో ఎంత మాట్లాడాం? ప్రేమతో ఎంత మాట్లాడాం? దాన్ని పక్కన పెడదాం, ఎందుకంటే 2024 అయిపోయింది. కనీసం 2025లోనైనా దేవుడు ప్రేమించి కనికరించి మరొక సంవత్సరాన్ని మనకి అనుగ్రహించాడు కనుక దాన్ని యథార్థంగా జీవించడానికి, అంటే మనం మాట్లాడే మాటల్లో ప్రేమ ఉండేటట్టుగా చూసుకుందాం. మనం మాట్లాడే మాటల్లో సత్యంతో మాట్లాడదాం. అలా మాట్లాడితే ఏమవుతుంది అంటే, ప్రేమ సత్యం ఉన్న మాటల్లో ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది. ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. అక్కడే రాయబడింది, ఆయన జ్ఞానయుక్తంగా మనవి చేసింది. అంటే దానియేలు మాటల్లో జ్ఞానానికి మూలం ఏంటంటే ప్రేమ, సత్యం, యథార్థత కలిగిన మాటల్లో ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మాటలు అనేవి చాలా చిన్నగా తీసుకుంటాం చాలాసార్లు. ఏముందిలే, తెలియక మాట్లాడలే, ఏముందిలే అన్నట్టుగా తీసుకుంటాం. కానీ బైబిల్ అలా తీసుకోదు మాటల్ని. యాకోబు పత్రికలో ఉంది, నాలుక అవయవంలో ఉన్నటువంటి వాటిల్లో అది ప్రమాదకరమైంది అనే మాట యాకోబు రాస్తాడు. ఎంత ప్రమాదం అంటే నాలుక అగ్నియే అంటాడు. అది నిప్పు, అది మంట. అది ఏం చేస్తుందంట? సర్వ ప్రపంచాన్ని కాల్చేస్తుందంట. మాటని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం, ఏముందలే అంటాం. కానీ మాట గురించి బైబిల్ చాలా సీరియస్గా చెప్తా ఉంది. ఎంత సీరియస్గా చెప్తా ఉందంటే, నీ మాటలు ఏం చేస్తాయంటే అగ్ని, అవి కాల్చేస్తాయి. దాంట్లో ప్రేమ, సత్యం ఉంటే అవతల వ్యక్తి పాపాన్ని కాలుస్తాయి, తప్పులను కాలుస్తాయి, అతను నష్టపోకుండా అతన్ని పవిత్రపరుస్తాయి. నీ మాటల్లో సత్యం, ప్రేమ ఉంటే. అలా కాకుండా నీ మాటల్లో కనుక సత్యం, ప్రేమ, యథార్థత లేకపోతే, కపటం ఉంటే, కోపం ఉంటే, పగ ఉంటే, లేదా శరీర సంబంధమైనవి ఉంటే ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేస్తాయి. ఒక వ్యక్తే కాదు, కుటుంబాలను నాశనం చేస్తాయి మాటలు. నిజం. చాలా కుటుంబాలు విడాకులకు వెళ్ళిపోయేంత సీరియస్ కావడానికి కారణం ఏంటంటే మాటలే.
నేను అనేక ఉదాహరణలు చెప్పగలను. ఎందుకంటే కొంతమందిని కలిసి విడిపోయిన వాళ్ళని కలిసి మాట్లాడాను నేను. అలా విడాకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళని కలిసి వాళ్ళని కలుపుదామని ఆ ఉద్దేశంతో సంఘం తరపున వెళ్ళి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాళ్ళు చెప్పే మాటలు వింటున్నప్పుడు వాళ్ళ బంధుత్వం, అంటే ఆ తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఆడపడుచులు కావచ్చు, లేదా అబ్బాయి తరపు ఎవరైనా కావచ్చు, లేదా ఇటు అమ్మాయి తరపు అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళ బంధువులు ఎవరైనా కావచ్చు, ఏదో ఒక మాటలు చెప్తారు. ఆ మాటలు నిజమేననుకొని నమ్మి ఆ ప్రకారం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కుటుంబాల్లో కలతలు వస్తున్నాయి, చెల్లాచెదరైపోతున్నారు. మాటలే జీవితాలని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. అందుకే విశ్వాసులుగా దేవుడు ఈ 2025లో మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీ మాటల్లో సభ్యత ఉందా, సంస్కారం ఉందా? నీ మాటల్లో సభ్యత సంస్కారం ఉంది అంటే నీ మాటల్లో సత్యం ప్రేమ ఉందన్నమాట. సత్యం ప్రేమ కలిసి లేకపోతే మాటల్లో సభ్యత సంస్కారం ఉండదు. ఇది బైబిల్ చెప్తా ఉంది. నా మాటల్లో మర్యాద గౌరవం ఉండాలంటే, నా మాటలు ఇతరులను బ్రతికించేవిగా ఉండాలంటే, నా మాటలు ఇతరులకి మేలుకరంగా ఉండాలంటే, నా మాటలు ఇతరుల ప్రాణాలని తెప్పరిల్ల చేయాలి అంటే ఆ మాటల్లో ఏముండాలంటే యథార్థత ఉండాలి, అంటే సత్యం ప్రేమ ఉండాలి. అవి లేకపోతే, అవి లేని మాటలు చాలా ప్రమాదం. ఈవెన్ చూడండి, భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఏక శరీరం అని బైబిల్ చెప్తా ఉంది. అది అందరికీ తెలుసు, విశ్వాసులకు కూడా తెలుసు. కానీ ఎన్ని విశ్వాస కుటుంబాల్లో భార్యాభర్తలు మర్యాదగా, సంస్కారయుతంగా, సభ్యతగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు? ఆలోచించండి. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇలాగే చర్చికి వచ్చారు ఒక దంపతులు. చర్చి మెసేజ్ విన్న తర్వాత చర్చ అయిపోయింది, వెళ్తా ఉన్నారు ఇంటికి. దారిలో ఆయన బండి తీశాడు, ఈమె వెనక కూర్చుంది, ఇద్దరు వెళ్తా ఉంటే ఆవిడ అడిగింది ఆయన్ని, ఏమండి ఓ చిన్న ప్రశ్న అండి, నాకు పాస్ గారు చెప్పిన వర్తమానంలో ఒక చిన్న డౌట్ ఉందండి, చెప్పు అన్నాడు. చెప్పు అంటే ఆవిడ అంది, ఏం లేదు, ఆ దయ్యాలు సేన అనే దయ్యాలు పట్టినాయి కదా ఒకడికి, వాడిని దేవుడు అవి వదిలిపోమ్మని చెప్పినప్పుడు అవి యేసయ్యని బతిమలాడినాయి కదా, ఆ పందుల్లోకి పోవటానికి మాకు పర్మిషన్ ఇయ్యా అన్నాయి కదా, మరి ఈ దయ్యాలన్నీ పోయి ఆ పందుల్లోకి దూరితే అవేం చేసినాయి, ప్రపాతంలో పడి అన్ని ఊపిరాడక చచ్చిపోయినాయి కదా, మరి ఇప్పుడు ఆ దయ్యాలు ఆడకపోయినాయి అంది. ఎవరు? వాళ్ళ ఆవిడ. ఆయన అన్నాడు, ఆడకపోయినాయి ఏముంది, నీలోకి వచ్చినాయి, అందుకే నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. వచ్చింది చర్చికే, విన్నది వాక్యమే, కానీ దారిలో ఫైటింగ్ ఎంత దూరం పోయిందంటే విడాకులు దాగపోయింది. లిటరల్గా వాళ్ళిద్దరి మధ్య నేను కూర్చున్నాను. మీకు వచ్చిన సమస్య ఏంది? నేను జోక్గా అన్నాను అంటాడు ఆయన. ఏంది నాకు దెయ్యం పట్టింది అంటాం, జోకా అంటుంది ఆవిడ. నన్ను ఎంత హర్ట్ చేసావు, నన్ను ఎంత గాయపరిచావు అంటుంది ఆవిడ. వాళ్ళిద్దరిని సముదాయించడానికి చాలా టైం తీసుకుంది. నువ్వు అప్పుడు ఈ అమ్మాయి అంటది, అప్పుడు కూడా ఇట్టు అన్నావు, గుర్తు చేసుకుంటుంది అన్నీ. నేను ఇందాక చెప్పా కదా, ఏ నాటికీడు ఆ నాటికి చాలని బైబిల్ చెప్తుంటే మనం ఏం చేస్తాం, తవ్వుకుంటాం. ఎప్పుడో గుర్తొస్తాయి, అవన్నీ తవ్వి బయట పెడతాం. ఏదో బంగారపు గనులు కనుక బయట పెట్టినట్టు బయట పెడతాం. అవి బంగారపు గనులు కాదు, జీవితాలను పాడు చేసే మాటలు, సంఘటనలు, అవి విషయాలు. అవి యథార్థత, మాటల్లో యథార్థత, ప్రేమ ఉండాలి, సత్యం ఉండాలి. ఈ రోజు నుంచి ఆలోచన చేద్దాం. ఈ కొత్త సంవత్సరం కుటుంబంలో భార్యతో భర్తతో భార్య మాట్లాడితే ప్రేమతో సత్యంతో మాట్లాడదాం, యథార్థంగా మాట్లాడదాం. ఏమవుద్ది అప్పుడు? జ్ఞానం ఉంటుంది అక్కడ, తెలివి ఉంటుంది అక్కడ, సభ్యత ఉంటుంది అక్కడ, సంస్కారం ఉంటుంది అక్కడ, మర్యాద ఉంటుంది అక్కడ, గౌరవం ఉంటుంది అక్కడ, ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది అక్కడ, సమాధానం ఉంటుంది అక్కడ. ఎన్ని కుటుంబాల్లో అంటే మాటలు సమాధానం లేకుండా చేస్తున్నాయి, శాంతి లేకుండా చేస్తున్నాయి, మనసులో కలవరం. అయ్యో ఇలాంటి వాడు దొరికాడేంది నాకు అని ఆమెనుకుంటుంటే, ఏంది ఇలాంటి దౌర్భాగ్యాలు దొరికిందని ఆయన అనుకుంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఇద్దరు దేవుని వాక్యాన్ని వినేవాళ్లే, దేవుని వాక్యం కరెక్ట్ అని ఒప్పుకునేవాళ్లే,
దేవుడే సత్యం ప్రేమ అని ఒప్పుకునేవాళ్ళే. ఇద్దరు ఒప్పుకుంటారు, కానీ ఇద్దరు దాన్ని పాటించరు. అక్కడొత్తం తేడా. నువ్వు దేవుడు సత్యం అని ఒప్పుకున్నప్పుడు, దేవుడు ప్రేమ అని ఒప్పుకున్నప్పుడు నీ జీవితంలో ఏం చేయాలా? దాన్ని పాటించాలా, దానికి విధేయత చూపించాలా. అంటే నీ కుటుంబంలో చూపించు, నీ సంఘంలో చూపించు. ఎంతమంది అండి సంఘాల్లో, ఎంతమంది విశ్వాసులు ప్రేమతో సత్యంతో మాట్లాడుకోవాల్సిన విశ్వాసులు, ప్రేమతో సత్యంతో మాట్లాడుకోవాల్సిన కుటుంబ సభ్యులు అలా మాట్లాడుకోపోవటాన్ని బట్టి అగౌరవంగా, అన్యాయంగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, తృణీకరించి మాట్లాడడం, ఎదుటి వాళ్ళ హృదయాలు గాయపడేలా మాట్లాడే మాటలు విశ్వాసుల నుంచే వస్తూ ఉన్నాయి. అందుకే కుటుంబాల్లో శాంతి సమాధానం అనేక కుటుంబాల్లో లేకపోవటానికి కారణం. ఏమండి, ఓర్చుకుంటే ఏం పోతుంది? ప్రేమ ఓర్చుకుంటుంది కదా, ప్రేమ క్షమిస్తుంది కదా, ప్రేమ తగ్గించుకుంటుంది కదా. ప్రేమలో ఉన్న లక్షణాలు ఇవి. మరి ఎందుకు చేయం అంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి ప్రభువుని ఆశ్రయించడం, దేవుని వైపు చూడడం. నా యేసయ్య నన్ను క్షమించాడు కదా, నా యేసయ్య నా కోసం తగ్గించుకున్నాడు కదా, నా యేసయ్య నా మీద జాలి కనికరం చూపించాడు కదా, నేను కూడా చూపిస్తా. ప్రేమలో ఈ లక్షణాలు ఉన్నాయండి, ప్రేమలో ఈ లక్షణాలు ఉన్నాయి. అయితే ప్రేమ ఉండడం ఒకటే కాదు, దాంట్లో సత్యం కూడా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. సపోజ్ ఆవిడకి కొద్దిగా ఎత్తుపళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ అమ్మాయికి ఎత్తుపళ్ళు ఉన్నాయి. నువ్వు నవ్వితే అబ్బో ఏ ఉన్నావు అని అన్నావు అనుకో, అది ఎటకారం అనుకుంటుందా లేకపోతే నిజంగా చెప్పావు అనుకుంటుందా? కొంతమంది ఇలా కూడా సెటైర్లు వేయటం కాదు, సభ్యతగా మాట్లాడడం మంచిది. అది ప్రేమ లక్షణం ఏంటంటే సభ్యతగా మాట్లాడుద్ది. సెటైర్లు వేయటం ఏముందండి, లోకస్తుడు కూడా వేస్తాడు, అంతకంటే ఎక్కువ వేస్తాడు. విశ్వాసులు సెటైర్లు వేసుకొని అవిశ్వాసులు కూడా సెటైర్లు వేసుకుంటే తేడా ఏముంది? తేడా లేదు. మన మాటల్లో మర్యాద ఉండాలా, మన మాటల్లో సంస్కారం ఉండాలా, సభ్యత ఉండాలా, గౌరవం ఉండాలి. ఇది లేకపోవటం వల్ల ఎన్నో సంఘాలు కుప్పకూలిపోతున్నాయండి. ఇది చాలా బాధాకరం. 2024లో ఎన్నో సంఘాలు పతనమైనవి. ఎన్నో సంఘాలు కేవలం మాటలు. ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటారు, ఆ మాటల్లో ఏదో అదనపు మాటలు వస్తాయి. ఆ అదనపు మాటలు నిజం అనుకుంటారు. నిజం అనుకొని వాళ్ళు చెప్పుకొని చివరికి ఆయనకి చేరుద్ది. ఆయనకి చేరేసరికి అసలు ఆయన ఏమాత్రం అనన్న మాటలు ఆయన దగ్గరికి చేస్తాయి. ఆయన బెత్తరపోతాడు. నేను ఎప్పుడు అన్నాను అంటాడు. అది ఆమె చెప్పింది, అదో ఆయన చెప్పాడు. చివరికి అట్టడి చేసి చెప్పాడు. ఆడకపోతే అసలు ఆయన చెప్పింది అసలు ఆ మాటలు చెప్పలే. అట్ట తయారవుతుంది. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2025లో మన మాటల విషయంలో జాగ్రత్త పడదాం. మన మాటల్లో యథార్థత అంటే సత్యం ప్రేమ ఉండేలా జాగ్రత్త పడదాం. మనకి దేవుడు చాలామంది 24లో పోయారండి, చూడలా. 24లో 25 చూడలా. ఈవెన్ మన చుట్టూ విజయవాడ ఇంకా చాలా వరద ప్రాంతాలు ఎంతోమంది చచ్చిపోయారు. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 1 కోటి మంది అడ్రస్ లేరంట. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 1 కోటి మంది ఉక్రెయిన్లో వాళ్ళ అడ్రస్లు తెలియట్లేదంట. అంటే ఎటుపోయారో తెలియదు. 1 కోటి మంది అడ్రస్లు లేవు ఒక్క ఉక్రెయిన్లో. మరి రష్యాలో, మరి పాలస్తీనా, ఇరాను, ఇస్రాయేలు, వీటి మధ్య ఇస్రాయేల్కి ముస్లిమ్స్ కంట్రీస్ మధ్య జరుగుతూ ఉంది యుద్ధం. బాంబు పడితేనండి ఈ అవయవాలు ఎగిరిపోతున్నాయి. శరీరం నుంచి అవయవాలు అవతల పడుతున్నాయి. చికిత్స పొందడానికి కూడా హాస్పిటల్ లేవు, అందుబాటులో లేవు. భయంకరంగా వేదన పడతా ఉన్నారు. ఓ పిల్లాడండి చెయ్యి తెగిపోతే వాడు మట్టిలో ఆడుకుంటా ఉన్నాడు. ఆ చెయ్యి తెగిపోయింది అంటే ఆ బాంబు శబ్దానికి వాడికి ఆ స్పర్శ పోయింది. వాడు ఆడుకుంటామంటే ఆ ఫోటో వేశాడు పేపర్లో. అసలు గుండె పిండినట్టు అయిందండి. ఓ పసిపిల్లాడు, వాడికి చెయ్యి తెగిపోయి రక్తం కారుతుంటే వాడు అది ఆ స్పర్శ లేక మట్టిలో ఆడుకుంటా ఉన్నాడు. దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జనం పోయారు. మనం మనకెందుకు ఇచ్చాడు?
మనకెందుకు ఇచ్చాడంటే 3 మాటలు నేర్చుకుందాం. ఒకటి, మన మాటల్లో యథార్థత ఉండేలా చూసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ఒకవేళ మనకి అసాధ్యం, మనం 100% పర్ఫెక్ట్గా ఉండలేం. అయితే మన దేవుడు 100% పర్ఫెక్ట్. ఆయన అడుగుడి అన్నాడు. ఏం అడగమన్నాడు? కేవలం అవసరాలే కాదు, కేవలం భౌతికమైనవే కాదు, ముఖ్యంగా ఆత్మీయమైనవి. యథార్థతను అడుగుదాం. దేవా, నా మాటల్లో సత్యం విషయంలో, ప్రేమ విషయంలో చాలా కొదువులు ఉన్నాయి, నాకు దయచేయి అని మన ప్రార్థనలో ప్రతిరోజు ఇది ఒక అంశంగా పెట్టుకుందాం. ప్రభువా, యథార్థంగా జీవించడానికి, యథార్థంగా మాట్లాడడానికి నువ్వు సహాయం చేయి. ఏమండి, పిల్లాడు ఒక టీచర్ దగ్గరకు వచ్చి, సార్ ఈ 2x2 ఎంతో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చెప్పు అంటే చెప్పడండి. చెప్తాడా లేదా? ఒరే 2 అంటే 1 ఇది ఎంతరా 1, ఇది ఎంతరా 1, ఇది 2 కలిపి ఎంత 2, ఇది ప్లస్ చేసి మళ్ళా 1 అయితే ఈ మొత్తం కలిపితే 4 అని చెబుతాడా లేదండి? క్లియర్గా వాడికి అర్థమవుతాడు చెప్పడం. ఒక టీచరే చెప్తాడే. మరి దేవుడు అడుగుడి అన్న దేవుడు మనకివ్వడండి యథార్థత? తప్పకుండా ఇస్తాడు. మనకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఆయన అడిగితే ఇచ్చే దేవుడు. మన మాటల్లో ప్రేమ, సత్యం ముందు మన ఇంట్లో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఈయన మాటలు యథార్థంగా మాట్లాడతాడు అనే సాక్ష్యాన్ని మన కుటుంబం చెప్పాలి, మన సంఘం చెప్పగలగాలి, మన చుట్టూ ఉన్న సమాజం చెప్పగలగాలి. మనం ఎవరి మధ్య జీవిస్తున్నామో వాళ్ళు. ఈ బైబిల్ చెప్తా ఉంది, దానియేలు ఆర్యోకి దగ్గరికి వెళ్ళాడు, జ్ఞానయుక్తంగా మనవి చేశాడు. ఈ మాటను నేను ఆలోచన చేస్తే నాకేమనిపించిందంటే, వాడు అసలు చంపడానికి బయలుదేరాడండి. వాడి పని ఏందండి? రాజు ఏం చెప్పాడు? ఏం పని చెప్పాడు? నువ్వు చంపురా అన్నాడు. చంపడానికి వాడు బయలుదేరాడు. బయలుదేరిన దగ్గర పోయి నువ్వు ఏం చెప్తే మాత్రం వాడి పని ఏంది? చంపటమే. ఆర్యోకి పని ఏందండి? జ్ఞానంలో చంపడం, అదే పని. ఒకవేళ చంపకుండా ఆగాడు అనుకో, రాజు ఏం చేస్తాడు? ఒరే, నేను చెప్పింది పని చేయవా నువ్వు అని చెప్పి వీడిని చంపుతాడు. వీడికి ప్రమాదం ఉంది కదా. మరి అలాంటి ప్రమాదం ఉన్నప్పటికి కూడా దానియేలు వెళ్ళి జ్ఞానయుక్తంగా మనవి చేశాడు అంటంలో ఏముందంటే, ఆ యథార్థతను ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రేమతో మనవి చేశాడు, అలానే సత్యంతో మనవి చేశాడు, యథార్థంగా మనవి చేశాడు. ఆ మాటలు ఏందో తెలియదు కానివ్వండి, ఆర్యోకు ఒప్పుకున్నాడు. తను చేసే పని కనుక చేయకుండా ఆగితే, రాజుకి ఈ విషయం తెలిస్తే ప్రమాదం ఆర్యోకి అయినా సరే, ఆర్యోకు దానియేలు మాటలకి సమ్మతించాడు. దానియేలుని ఆర్యోకు స్వయంగా తీసుకొని రాజు దగ్గరికి పోయాడు. రాజు ఆర్యోకు చూడగానే ఏమనొచ్చు? రే, నేను చెప్పిన పని చేసావా లేదా? ఇగో ఈయన్ని తీసుకొచ్చానయ్యా, ఏం చెప్పొద్దు నాకు, నేను చెప్పిన పని చేయకుండా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అనొచ్చు రాజు. కానీ మరి ఎలా మనవి చేశాడు అని ఆలోచిస్తే, యేసయ్యని ఒకసారి ఇలానే సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటే, ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు ఏం చేశారంటే, ఆయన పట్టుకొని రాపోండి, ఊరిక అది చేస్తూ ఉన్నాడు, జనమంతా పోగేసుకుంటా ఉన్నాడు, జనమంతా అతని వైపు వెళ్తూ ఉన్నారు, పట్టరండి వాడి సంగతి చూద్దాం అన్నారు. సైనికులు వెళ్ళారు పట్టరాటానికి. వెళ్ళిన తర్వాత మళ్ళా ఖాళీ చేతులతో వచ్చారు. ఏంద్రా ఆయన లేకుండా వచ్చారు అని అంటే, సైనికులు అన్నారు, ఆయన మాట్లాడినట్టుగా ఎవడును ఎప్పుడును మాట్లాడలేదు. అది అందవాళ్ళు. యేసయ్య మాటలు ఏం చేసిన వాళ్ళని? అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, బంధించడానికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు? ఖాళీగా బంధించకుండా, చెప్పిన పని చేయకుండా వెనక్కి వచ్చారు. కారణం, యేసయ్య ఎలా మాట్లాడుంటాడు, ఎంత ప్రేమగా, ఎంత సత్యంతో మాట్లాడుంటాడు, ఎంత యథార్థంగా మాట్లాడుంటాడు కదా. ఆయన మాట్లాడినట్టుగా ఎవడు ఎప్పుడూ మాట్లాడలేదంటారు. నీ మాటలు ఏమవుతాయంటే ఎదుటివాడిని బ్రతికిస్తాయి, లేదా నీ మాటలు ఎదుటి వాళ్ళని చంపేస్తాయి. ముఖ్యంగా నీ కుటుంబం బతికించే మాటలే మాట్లాడుతున్నావా? ప్రేమ, సత్యం ఉంటే నీ కుటుంబం బతుకుద్ది. నీ మాటల్లో కనుక ఆ 2 లేకపోతే, యథార్థత లేకపోతే, నీ మాటలే నీ కుటుంబాన్ని ఏం చేస్తాయి? చంపేస్తాయి. ఈ సందర్భం ఏంటి? రాజుకు కల వచ్చింది, కల మర్చిపోయాడు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కలగన్నాడు, ఆ కల మర్చిపోయాడు. కానీ కల ఎట్టయినా తెలుసుకోవాలి అనే తపన మాత్రం తనలో నుంచి పోలా.
అందుకే ఆ దేశపు జ్ఞానులు పిలిపించి రే నేను కలగన్నాను రా, అది మర్చిపోయాను, నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళు అన్నారు, రాజా నువ్వు కల చెప్పు, దాని భావం చెబుతాం అన్నారు వాళ్ళు. ఆయన అన్నాడు, మీరు టైం వేస్ట్ చేయబాకండి, నాది నేను అసలు చాలా టెన్షన్గా ఉన్నాను, నాకు చాలా సమస్యగా ఉంది ఇది, ఆ కళ అదేదో తెలుసుకోవాలన్న తపన నాలో నన్ను నిలవనీయట్లేదు, ఈ సంగతి మీరు తెలుసుకొని చెప్పారా సరే, లేకపోతే మీరు టైం వేస్ట్ కనుక చేశారంటే మిమ్మల్ని అందరిని సమ్మని ఆజ్ఞిస్తాను, చెప్పండి అన్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా మనుషుల్లో ఎవడు చెప్పలేడు, ఒకవేళ దేవతలు ఏమన్నా భూమి మీదకి వస్తే వాళ్ళు కళ చెప్తారు, కలభావం చెబుతారు, కానీ భూమి మీద ఏ మనిషి కూడా అలా చెప్పలేరు అన్నారు. రాజుకి కోపం వచ్చేసింది. ఒరే మీకు ఊరక జీతాలు ఇచ్చి ఇట్లా పెట్టుకుంది, నాకు ఏదైనా సమస్య వస్తే చెప్పడానికి కదా, నాకు సమస్య వచ్చినప్పుడు మీరు దాన్ని వాయిదా వేస్తారా, టైం వేస్ట్ చేస్తారా, అట్లాంటప్పుడు మీరెందుకు నాకు చంపండి వాళ్ళందరిని అని చెప్పి గౌరవ రాజు సంతకం పెట్టేశాడు, శాసనం చేసేసాడు. ఇది ఆరోగ్య చేతిలోకి పోయింది. ఇప్పుడు దానియేలు ఆ సంగతి తెలుసుకొని యథార్థంగా ఆడికి వచ్చాడు. ఎలా మనవి చేశాడంటే బైబిల్ ఒక మాటే చెప్తుంది, ఏమనంటే జ్ఞానయుక్తముగా మనవి చేసింది. ఏమండి, ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ప్రేమతో సత్యంతో మాట్లాడుతున్నావా లేదా అనే జాగ్రత్త తీసుకోవాలి. అలా తీసుకోకపోతే అవతల వాళ్ళని బతికించడం పోయి చంపే మాటలు మాట్లాడతాం. మన వల్ల మేలు జరగాల్సింది, మన వల్ల మంచి జరగాల్సింది, మన వల్ల క్రీస్తు రాజ్యం విస్తరించాల్సింది, క్రీస్తు ప్రేమ మన జీవితం ద్వారా ఇతరులకు వెల్లడి కావాలి. అయితే ఏం వెల్లడి చేస్తాం? సాతాన్ని వెల్లడి చేస్తాం. ఆ ప్రమాదం ఉంది. అందుకే మన మాటల్లో జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సామెతలు 13:3 చూడండి. సామెతలు 13:3. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొను, ఊర కొనక మాట్లాడువాడు ఏం తెస్తాడంట? ఎక్కడుందండి అది తీసుకురావడానికి? ఏడ నుండి తీసుకురావచ్చు, ఏడలేదు, నీ మాటల్లోనే ఉంది. అదే కదా చెబుతుంది. మొదటి మాట ఏంది? కొద్దిగా నాకు వినపడేది చెప్పండి అమ్మా. తన నోరు కాచుకునేవాడు. నోరు కాచుకోవటం అంటే ఏందండి? నోరు కాచుకోవటం అంటే ఏంది అసలు? కాచుకొని ఉండడం అంటే ఏంది? జాగ్రత్త పడ్డం అని కదా, ప్రమాదం జరగకుండా చూసుకోవటం అని, ఆపద కలగకుండా జాగ్రత్త పడ్డం అని కదా, ఏదైనా జరగరాంది జరగకుండా చూసుకోవడం అని అర్థం కాచుకోవడం అంటే. అంతేనా? జరగరాంది జరగకుండా చూసుకోవాలి. చాలాసార్లు మాటల్లో జరగరాని జరుగుతాయి, అపాయాలు ప్రమాదాలు జరుగుతాయి, గొడవలు కొట్లాట్లకు దారి తీస్తుంది నోరు కాసుకోకపోతే. మరి కాచుకుంటే చదవండి అక్కడ, కాచుకుంటే ఏం జరుగుద్ది? నేనే వాక్యం తీసుకుంటాను. అయితే మీరు చాలా పొడిగా చెబుతున్నారు, పెళ్లి ప్రమాణాల్లో చెబుతారు. ఏమనంటే నేను నా భార్యతో కష్టంలోను సుఖంలోను బాధలోను తోడుగా ఉంటాను, మరణం వరకు నమ్మకంగా ఉంటాను అంటే వీడంటాడు ఉంటాను అంటాడు. ఆయన కంటి రోజు వచ్చేటట్టు ఇంత బోరు చెబుతాడు. ఈ కుర్రాడు ఏం చేస్తాడంటే ఉంటాను అంటాడు. ఏంది ఉండేది? మొత్తం చెప్పు అని కొంతమంది చెప్పిస్తారు. అట్లా మీరు వాక్యం తర్వాత ఏముందమ్మా అంటే చివరి మాట చెబుతున్నారు. సామెతలు 13:3. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొను. ఏమండి, మాటలు కాచుకోవడం, మాటలు సత్యం ప్రేమ ఉండడం ఏమవుద్దంటే నా జీవితం భద్రంగా ఉంటుందండి. నా జీవితం భద్రంగా ఉంటుంది, కాపాడబడుద్ది. ఒకవేళ కాచుకోకపోతే ఏమవుద్ది? చదవండి. ఊర కొనక మాట్లాడువాడు నాశనం తెచ్చుకుంటాడు. మాట ఏం చేస్తుందంట? కాపాడుద్ది. అదే మాట ఏమవుద్ది? నాశనం తెచ్చుద్ది. మాటలో యథార్థత ఉంటే అది కాపాడుద్ది. మాటలో కపటం ఉంటే, మాటల్లో తొందర ఉంటే, మాటల్లో లేనిపోని ఉంటే, వాక్యానికి వేరైనవి ఉంటే ఏమవుద్ది? నాశనం తెస్తుంది. ఈ 2025లో మనం కాపాడబడదామా, నాశనం తెచ్చుకుందామా? అది మన దగ్గరే ఉంది. బైబిల్ చెప్తా ఉంది.
సామెతలు 18:21. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఈ మాటలో ఉన్న ఆ ఫలం ఏంటో ఇక్కడ రాయబడతా ఉంది. మాటలో ఉన్న ఫలం జీవం ఉంది, అలానే నాశనం కూడా ఉంది కదా. జీవం ఉంది, మరణం ఉంది. మన మాటలోనే జీవాన్ని తీసుకొస్తామా, మరణాన్ని తీసుకొస్తామా, మన ఇష్టం. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. ఇది దేవుడు అన్న యథార్థమైన మాట. ఆ యథార్థమైన మాటలు ఏముందంటే ప్రేమ ఉంది, సత్యం ఉంది. తినే దినాన సస్తాడా లేదా? సత్యమా కాదా? మరి ఎందుకు చెప్పాడు? ప్రేమ ఉంది కాబట్టి చెప్పాడు. ఒరే జాగ్రత్త పడురా, అలా అది తింటే ఇలా అయిపోతావు అని చెప్పడానికి ప్రేమతో సత్యంతో యథార్థంగా చెప్పాడు. కానీ సాతాను వచ్చాడు, ఏమన్నాడు? వాడు కూడా మాటే చెప్పాడు, మీరు సావనే సావరు. అది దేవుని మాట ఏమో యథార్థమైంది, సాతాను చెప్పింది ఏమో కపటమైంది. దేన్ని నమ్మారు? కపటమైంది. జీవాన్ని కోరుకోవాల్సిన వాళ్ళు దేవుని యథార్థమైన మాట చొప్పున నాశనాన్ని కోరుకున్నారు, కపటమైన మాటలు విని కదా. అలానే మీరు అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దాన్ని లోబర్చుకోండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం, యథార్థమైన మాట. దాంట్లో సత్యం ఉంది, ప్రేమ ఉంది. అయితే బబులోను, అదే ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు బబులోన్లో గోపురం కట్టేటప్పుడు వాళ్ళు అన్నారు, ఆకాశమునంటూ ఎత్తైన గోపురాన్ని కట్టుకుందాం, ఒక గొప్ప పట్టణాన్ని నిర్మించుకుందాం, పేరు సంపాదించుకుందాం, ఇక్కడే స్థిరంగా ఉందాం అనుకున్నారు. దేవుడే విస్తరించన్నాడు, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడే ఉందాం అంటున్నారు. విస్తరించడం దేవుని యొక్క యథార్థమైన మాట. అక్కడే ఉండడం వాళ్ళకి మరణాన్ని తెచ్చింది. తారుమారయ్యారు. ఏమయ్యారండి? తారుమారయ్యారు. బైబిల్ చెప్తా ఉంది. అంటే ఏ మాటలు వింటున్నాం, లేకపోతే ఏ మాటలు మాట్లాడుతున్నాం, ఏ మాటలకి విశ్వాసం ఉంచుతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. అలానే లోతు అన్నాడు, లెండి యెహోవా ఈ పట్టణాలను నాశనం చేయబోతున్నాడు, రండి అన్నాడు. ఎవరితో? అల్లుళ్ళతోటి, తన అల్లుళ్ళతోటి. అంటే దేవుడు చెప్పాడు లోతుతో, సొదొమ గొమొర్రాల పాపం ఎక్కువైపోయింది, దాన్ని అగ్నిగంధకాలతో నాశనం చేయడానికి వచ్చాము, కాబట్టి నీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలుచుకొచ్చుకో అన్నారు. అంటే లెండి రండి అంటే వాళ్ళు ఏమన్నారు? అంత బాగానే ఉంది, ఎక్కడ వాతావరణం లేదంటే మార్పు లేదు, చక్కగా కనపడడానికి బ్రహ్మాండంగా ఉంటే ఏంది నువ్వు ఇప్పుడు వచ్చి ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురుతాయి అంటావు, అంతా బాగా వాతావరణం చక్కగా ఉంటే ఏంది నువ్వు చెప్పేది, ఏంది నువ్వు మాట్లాడేది అని చెప్పి ఎగతాళి చేస్తున్నావా ఏంది మమ్మల్ని అని చెప్పి లోతుతో అన్నారంట అల్లుళ్ళు కదా. అంటే దేవుని మాటలో లోతు చెప్పాడు లెండి రండి అని, అవి ఏమో యథార్థంగా కనపడలా. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎగతాళిగా తీసుకున్నారు. నన్ను ఎగతాళి చేస్తున్నావా అన్నాడు, తీసుకున్నారు. ఏమైపోయారు వాళ్ళు? అందుకే మనం ఎలాంటి మాటలు వింటున్నాం, అలానే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మాటల్లో జీవం ఉంది, మాటల్లో మరణం ఉంది. సామెతలు 15:23 చూడండి. సామెతలు 15:23. సరిగ్గా ప్రత్యుత్తరం ఇస్తే దానివల్ల ఏం కలుగుద్దంట? సంతోషం కలుగుద్దండి, సంతోషం కలుగుద్ది. నిజం, సరిగ్గా ప్రత్యుత్తరం ఇస్తే దానివల్ల సంతోషం కలుగుద్ది. ఒకవేళ చదవండి అమ్మా. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సరిగ్గా మాట్లాడితే మనసుకు సంతోషం కలుగుద్దండి, ఎదురోళ్ళకి ఆనందం కలుగుద్దండి. మరి ఎంతమంది మీ ఇంట్లో సరిగ్గా మాట్లాడుతున్నాం? సంఘంలో సరిగ్గా మాట్లాడుతున్నాం? మర్యాదగా, సంస్కారయుతంగా, గౌరవంగా, మర్యాదగా ఎంతమంది మాట్లాడుతున్నాం? కొద్దిగా 24ని మర్చిపోదాం, 24ని మర్చిపోదాం. 25లోనన్నా మన మాటలు సంఘంలో సహా విశ్వాసులతో, మనం పనిచేసే స్థలాల్లో, అలానే మన కుటుంబంతో సభ్యతగా, సంస్కారంగా, మర్యాదగా, గౌరవంగా ఉండేటట్టుగా చూసుకుందాం. సమయోచితమైన మాట ఎంత మనోహరం ఏమండి. మన మాటల్లో ఉన్న మాధుర్యాన్ని, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని నీ మాట ద్వారా కుటుంబానికి ఇవ్వాల్సిన నువ్వు, సంఘానికి ఇవ్వాల్సిన నువ్వు చేతునెందుకు ఇస్తావు?
చేతిని ఎందుకు ఇస్తావు? మాటలను మార్చుకుందాం. మన మాటల్లో ప్రేమ, మన మాటల్లో సత్యం ఉండేటట్టుగా, యథార్థత ఉండేటట్టుగా చూసుకుందాం. ఒకవేళ మనకు లేదు, దేవుడిని అడుగుదాం, ఆయన సహాయం చేస్తాడు. అయ్యా మాట అస్సలు కుదరట్లేదు అయ్యా, నాకు సహాయం చేయి అంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. రెండవ మాటకు వెళ్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే యథార్థత అంటే ప్రేమ సత్యం కలిసి ఉంటాయి. అది యథార్థత. మన మాటల్లో ఏముండాలంటే ప్రేమ సత్యం కలిసి ఉండాలి. ప్రేమ ఉండి సత్యం లేకపోతే, సత్యం ఉండి ప్రేమ లేకపోతే అది యథార్థత కాదు. ఈ రెండు కలిగిన మాటలు మనసులకు ఏం చేస్తాయంటే సంతోషాన్ని ఇస్తాయి. రెండోది జీవాన్ని ఇస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి. ఇది బైబిల్ చెప్తా ఉంది. దానియేలు 2:30 రెండవ మాట చూద్దాం. నేను కొన్ని నిమిషాల్లోనే ముగిస్తాను. దానియేలు 2:30. నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయని నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడను. దానియేలు తన ఫ్రెండ్స్తో చెప్పాడు, ఒరే రాజు కలగా అన్నాడంట, అది మర్చిపోయాడంట, జ్ఞానులు ఎవడు చెప్పలేకపోయాడు, అందుకని ఆరోగ్య ఆజ్ఞ ఇచ్చాడు, జ్ఞానులందరూ చంపబడాలని. వాడు బయలుదేరితే నేను పోయాను, పోయి అయ్యా మా దేవుడు నమ్మదగిన దేవుడు అని నా మనసులో నేను నమ్మి మనం నమ్ముకున్న దేవుడు మనకు సహాయం చేస్తాడని, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడని నేను నమ్మి రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. కనుక మనం ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం, మీరు మీ స్థలాల్లో ప్రార్థన చేయండి, నేను నా ఇంట్లో ప్రార్థన చేస్తానని చెప్పి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ నమ్మిక చొప్పున వాళ్ళకి సహాయం చేశాడు. వాళ్ళు యథార్థంగా ఉన్నారు, యథార్థత చూసిన దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. దానియేలుకి ఆ కళని, ఆ కలభావాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆ దేశం మొత్తంలో ఎవడూ చెప్పలేడు, ఎవరికి తెలియదు. ఈవెన్ రాజు, ఆ కలకన్న రాజుకు కూడా తెలియదు, మర్చిపోయాడు. ఎవడికి తెలియంది నాకు తెలిస్తే, ఆ రాజ్యంలో ఏ మనిషికి తెలియంది నాకు ఒక్కడికి తెలుసు అనుకోండి, నేను ఎలా ఫీల్ అవుతాను? అయితే దానియేలు యథార్థత ఇక్కడ చూస్తాం. మనుషులందరికంటే విశేషమైన జ్ఞానం నాకు ఉండుట వలన నేను ఈ మాటలు చెప్పట్లా. నాకు కలభావం ఎలా తెలిసిందంటే, నాకేదో ఇందాక చెప్పలేకపోయారు చూడండి, దేవతలు తప్ప మనుషులు ఎవడూ చెప్పలేడు అన్నారు చూడండి, వాళ్ళకంటే నాకు ఏదో విశేష జ్ఞానం లేదు. వాళ్ళు నేను ఒకటే, వాళ్ళకంటే నాకు ఎక్కువేం లేదు. మరి నాకంటే ఎందుకు చెప్పాడు దేవుడు అనంటే, మీకు దేవుడు తన ఉద్దేశాలను బయలుపరచాలనుకున్నాడు. మీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటో మీకు చెప్పాలనుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం చొప్పున అది బయలుపరచడానికి నన్ను ఒక సాధనంగా ఎంచుకొని నాకు చెప్పాడు, అంతే తప్ప మనుషులంతా ఎలానో నేను అంతే. ఎంత యథార్థత చూడండి, ఎంత యథార్థత. సత్యాన్ని ఎంత ప్రేమగా చెప్పాడో చూడండి రాజుకి. ప్రభువా, ఇది రాజా, ఇది నా గొప్పతనం కాదు, నా దేవుని గొప్పతనం. ఆ దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు నీకు చెప్పాలని, తన ఉద్దేశాలని నీకు తెలియజేయాలని ఆ దేవుని ఉద్దేశం. ఆ దేవుని ప్రణాళికలో భాగంగా నాకు చెప్తే నేను నీకు చెబుతున్నాను తప్ప అది దేవుని గొప్పతనం అని. గొప్పతనాన్ని ఎవరికి ఆపాదించాడు? దేవునికి. మనకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి, దేవుడిచ్చినే. అయితే దాన్ని బట్టి ఎక్కడ అతిశయించకూడదు. బైబిల్ చెప్తా ఉంది, ఎక్కడ బడాయి పోకూడదు, డంబాలు పోకూడదు, మనం అతిశయించకూడదు, గర్వించకూడదు. ఇది బైబిల్ చెప్తా ఉంది. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4:16. 4:16 యాకోబు 4:16. మీరు మీ డంబములందు అతిశయపడుతున్నారు, ఇది అతిశయమంతయు ఏంటిదంట? చెడ్డది. అతిశయం ఏంటిదండి? చెడ్డది. మరి వినయం, తగ్గింపు, దేవునికి మహిమ ఆపాదించడం, యథార్థత మంచిది. అది మనోహరం, అది సంతోషాన్ని కలిగిస్తుంది, అది జీవం, మరణం నుంచి తప్పిస్తుంది. ఎంత అద్భుతం అండి దేవుని మాటలు. ఒక
కొన్ని నెలల క్రితం నాకు దగ్గరకు వచ్చాడు. వచ్చి అన్నాడు, అన్న పెళ్లి కుదిరింది అన్నాడు. సంతోషం తమ్ముడు, చాలా మంచి వార్త చెప్పావు, చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్ అని చెప్పా. అంటే అన్న మరి పెళ్ళికి కొద్దిగా ఖర్చు అయ్యేటట్టుందన్నా అన్నాడు. అంటే నేను అన్నాను, నీ దగ్గర ఎంత ఉన్నాయి అన్నాడు. నీ దగ్గర ఎంత ఉన్నాయి అంటే ఆయన అన్నాడు, 25,000 అప్పు ఉందన్నా అన్నాడు. నేనేమన్నానంటే, మా సంఘ పెద్దలతో మేము మాట్లాడుకొని నీ పెళ్లి చేస్తాం. మరీ ప్రాముఖ్యంగా బాగా ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఒక 50 మందిని లేదా ఒక 60 మంది నువ్వు పిలుచుకో. ఇక వీళ్ళని పిలవకపోతే బాగాదు అని బాగా తిక్కుగా ఉన్న వాళ్ళని నన్ను ఉంటే ఒక 50-60 మందిని పిలుచుకో. మా సంఘంలోనే నీ పెళ్లి చేస్తాం, మా పెద్దల పర్మిషన్ తోటి. భోజనం సంఘమే పెట్టుకుంటుంది, పెళ్ళంతా మేమే చేస్తాం, నీకు పైసా ఖర్చు ఉండదు, చక్కగా జరుగుద్ది తమ్ముడు, దైవజనులు అందరూ ఉంటారు, చక్కగా పెద్దలందరూ కుటుంబాన్ని దీవిస్తారు, మంచిగా జరుగుద్ది వాక్యానుసారంగా అన్న. అంటే అన్నాడు, అన్న కనీసం 400 మందిని పిలవకపోతే కుదరదన్నా అన్నాడు. ఎంత వద్దు తమ్ముడు అన్న. 3 లక్షలన్నా వద్దన్నా అన్నాడు. మరి ఎక్కడ దొరుకుతాయి నీకు అంటే అన్నాడు, ఎక్కడన్నా అప్పు చేయాలన్నా అన్నాడు. అప్పు చేసి ఏం చేస్తాడంట, పెళ్లి చేసుకుంటాడంట. ఇప్పుడు 25,000 ఉంది, ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు, 3 లక్షలు అప్పు చేస్తాడంట. ఎందుకు ఆ బడాయి? నేను బడాయి అనలా తమ్ముడు, నీ ఆలోచన ఎలా ఉందో అది కొనసాగించాలి అనుకుంటే మరి నీ ఇష్టం, నా ఆలోచన అయితే ఇది, మరి దీనికి అంగీకరిస్తావో నీ ఆలోచన జబ్బు చేసుకుంటావో, పూర్తిగా స్వేచ్ఛ నీదే అన్న. ఇంకంతకంటే ఏం చెప్పేది? స్వేచ్ఛ అయిందే కదా, మందేముంది, నీదే అని చెప్పి పంపించేశా. సరే, తన ప్రయత్నాల్లో తను ఉన్నాడు. ఆ పెళ్ళేమో వాయిదా పడుతుంది, ఎందుకంటే డబ్బులు దొరకట్లా చేతికి. అది అట్లా జరుగుతూ ఉంది ప్రస్తుతం. చాలాసార్లు ఇళ్లల్లో ఫంక్షన్లు చేసుకుంటుంటారు. ఈయన పుట్టినరోజుకి ఫంక్షను, ఆమె పుట్టినరోజుకి ఫంక్షను. ఎంతమంది పిలుస్తారు? బంధువులందరినీ పిలుస్తారు. అప్పు చేసి మంచి తిండి పెడతారు. ఏం జరుగుద్ది? ఎందుకు ఆ బడాయి? ఇప్పుడు నువ్వు పుట్టినరోజు నీ ఇంట్లో వరకు చేసుకో, మీ వాళ్ళు ఎట్లా వండుకొని తింటారో అట్నే వండుకొని తిను. లేనప్పుడు ఏం చేస్తావు? నీ స్థాయికి మించి, నీ స్తోమతకు మించి అప్పు చేసి ఆ ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో, లేకపోతే ఇంకేవో బర్త్డేలో ఇంకేవేవో చేస్తే మరి ఆ అప్పు ఎట్ట తీరుస్తావు? ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం. ఈ 2025లో కాస్త జాగ్రత్తగా జీవిద్దాం. దేవుని నామానికి మహిమ కలిగేలా జీవిద్దాం. నువ్వు అప్పు తీసుకున్నవాడు నువ్వు కట్టకపోతే వాడు ఎంతమందికి ప్రచారం చేస్తాడు? నువ్వు అవిశ్వాసమని, నువ్వు అప్పు తీసుకున్నావని, నువ్వు అప్పు ఎగ్గొట్టావని, నువ్వు తీర్చట్లేదని ఎంతమందికి చెబుతాడు వాడు? నీ సాక్ష్యం ఏమవుద్ది? దేవుని నామానికి మహిమ తేవాల్సిన విశ్వాసి ఏం తెస్తాడు? అవమానం తెస్తాడు. మొట్టమొదటిది, నీ మాటల్లో యథార్థత ఉండాలి. అది జీవాన్ని ఇవ్వాలి, మరణాన్ని తొలగించాలి, అది మనసులకు సంతోషాన్ని కలిగించాలి. నీ మాటల్లో యథార్థత ఉంటే మనసులకు సంతోషం కలిగిస్తుంది. ముఖ్యంగా నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి నీ మాటలు సభ్యత, సంస్కారం కలిగినగా ఉండాలి. ఇది దేవుడు కోరుతా ఉన్నాడు. రెండవది, బడాయికి పోవద్దు, అతిశయించొద్దు. నాకే తెలుసు, నేనే చెప్పగలను, నేనే చేయగలను. వద్దు. ఎవరికి ఇచ్చేది వాళ్ళ దేవుడు ఇచ్చాడు. నిజం. ఇప్పుడు పెయింట్ వేస్తారండి కొంతమంది, చదువు పెద్ద రాదు, అందుకని పెయింట్ పనులకు వెళ్ళి పెయింట్ నేర్చుకుంటాడు. నిజానికి వాడు వేసినట్టుగా పెయింట్ మనం వేయలేం, అంటే నేను వేయలేను, ఎవరో తర్వాత సంగతి. అట్లానే ఒక రైతు పొలం దున్నినట్టుగా నేను దున్నలేను. ఆ టాలెంట్ అది. కరెక్ట్గా సాలు కరెక్ట్గా వెళ్తుంది. మీరు బస్సులోనో రైల్లోనో వెళ్ళేటప్పుడు చూడండి, ఆ పత్తి మిరప కరెక్ట్గా ఇట్టుంటాయి, ఏదో గీత గీసినట్టుగా. పేపర్ మీద కూడా అంత క్లియర్గా గీత గీయలేము, అంత టాలెంట్ దేవుడు ఇచ్చాడు. అలా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంది. అందుకని ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు తక్కువగా అంచనా వేయొద్దు, తక్కువగా చూడొద్దు, చులకనగా మాట్లాడొద్దు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. దేవుడు ఇచ్చాడు. యథార్థతలో ప్రేమ, సత్యం ఉండాలి. ఇది బైబిల్ చెప్తా ఉంది. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు 6వ అధ్యాయం, 10వ వచనం. దానియేలు 6:10.
ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేమునకు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇట్టి శాసనము, దీంట్లో 3 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఇట్టి శాసనం, ఎట్టి శాసనం అంటే 7 నుంచి 9 వచనాల్లో ఉంది. 7 నుంచి 9 వచనాలు ఏమనుంది చదువుతున్నా. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా సాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవ యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహంలో పడదోయబడును. ఇది ఇట్టి శాసనం అంటే. 30 రోజుల వరకు ఎవడైనా ఒక మనిషి దగ్గర కానీ, ఓ రాజు దగ్గర కానీ, ఒక మనిషి దగ్గర కానీ, దేవుని దగ్గర కానీ, రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర మనం చేసినా వాడు సింహాల ఊహలో పడదోయబడి మరణం కావాలి. ఇది శాసనం, ఇది శాసనం. ఇట్టి శాసనం సంతకం చేయబడిందని అంటే అమల్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. శాసనం సంతకం చేయబడడం అంటే అర్థం ఏంటంటే అది అమల్లోకి వచ్చిందని. అమల్లోకి వచ్చిందని తెలుసుకున్న తర్వాత కూడా దానియేలు ఏం చేశాడంట, యథాప్రకారము అనుదినము ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళి? ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి. ఇది మొట్టమొదటిది మనం ఆలోచిద్దాం. అతడు ఇంటికి వెళ్ళి అనే మాట. మన ఇంట్లో, దానియేలు ఇంట్లో ప్రార్థన ఉంది. ఇట్టి శాసనం ఉంది అని తెలిసి కూడా దానియేలు ఇంట్లో ఏముందంటే ప్రార్థన ఉంది. మనకు అలాంటి శాసనాలు లేవు, మరి మన ఇంట్లో ప్రార్థన ఉందా? ఈ 2025లో ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ప్రార్థన ఉందా? భార్యాభర్తలుగా మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? తల్లిదండ్రులుగా పిల్లలుగా కలిసి ప్రార్థన చేస్తున్నారా? వ్యక్తిగతంగా ప్రార్థన ఉందా? చాలామంది యవ్వనస్తులు నాకు తెలుసు 1 నిమిషం ప్రార్థన చేస్తారు, 5 నిమిషాలు మహా అయితే. అది ప్రార్థన అంటారా? అసలు దాన్ని ప్రార్థన అంటారా? ఈ 2025లో మార్చుకుందాం. కుటుంబం కలిసి ప్రార్థన చేయకపోతే సాతాను పొంచి ఉన్నాడు, ప్రమాదం పొంచి ఉంది. దానియేలు ప్రమాదం ఉంది అని తెలిసి కూడా ఏం చేశాడు? ప్రార్థన మానుకోలేదు. దానియేలుకు ప్రార్థన ఎంత ముఖ్యం అంటే ప్రాణం పోతే పోయింది, ప్రార్థన మాత్రం పోకూడదు. ఇది దానియేలు ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటంటే ప్రార్థన పోతే పోయింది, ప్రాణం ముఖ్యం, ప్రాణం ముఖ్యం. దానియేలుకి మనకి తేడా అది. యథార్థత ఇక్కడ చూస్తాం, యథార్థత ఇక్కడ చూస్తాం. కిటికీలు తెరచి కిటికీలు మూస్తే మనం పెద్ద చెప్పుకోనక్కర్లా, ఎందుకంటే ఎవడికి తెలియదు. యథాప్రకారం అంటే అది వరకు కిటికీలు చేసి ప్రార్థన చేసేవాడు శాసనం ఉందని తెలిసి కిటికీలు మూయలా, యథాప్రకారం చేశాడు. అంటే యథార్థతలో ఎక్కడ తగ్గల. సత్యం ఉంది, ప్రేమ ఉంది, యథార్థతలో ఎక్కడ తగ్గల దానియేలు ప్రార్థన చేస్తే ప్రమాదం, అయినా ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయకపోతే ప్రమాదం, అయినా ప్రార్థన చేయం. నేను చెప్పే మాటలు కొద్దిగా ఆలోచించండి. దానియేలు ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడైపోయే ప్రమాదం ఉందా లేదా? మరి మనకి ప్రార్థన చేయకపోతే ప్రమాదం మనకి, అయినా ప్రార్థన చేయం. ప్రమాదాలైనా ఎదుర్కొంటాం. ప్రమాదాలప్పుడు ప్రభువు కావాలి, కానీ ప్రార్థన చేయడానికి ప్రభువు ఒక్కర్లా. ఎంత అన్యాయమో చూడండి మనది. ప్రమాదాలు వస్తే ప్రభువు కావాలా, కానీ ప్రార్థనకు మాత్రం ప్రభు అవసరం. ఇది అన్యాయం. కనుక ఈ 2025ని 24లో ఎలా గడిపాము తీసేయండి, పోయింది, అది అయిపోయింది. 2025లో మనకు ప్రాణం ఎక్కువ, ప్రభువుకు ప్రార్థన చేయడం ఎక్కువ. ఆలోచిద్దాం, నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నాకు ప్రాణం కంటే నీకు ప్రార్థన చేయడమే నాకు ఎక్కువ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలా ఇళ్లల్లో సమాధానం లేకుండా పోవడానికి, సఖ్యత లేకుండా పోవడానికి, కలిసిమెలిసి జీవించకపోవడానికి
మనసులో కలిసి హత్తుకొని జీవించకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం లేకపోవడమే. ప్రార్థనా జీవితం లేకపోవడమే. ఏదో కాసేపు ప్రార్థన కుటుంబాన్ని కలపదు. కుటుంబం కలపబడాలి అంటే ఏమండి, 2 వస్తువుల్ని ఒక్కటిగా చేయాలి అంటే ఎంత గమ్మబుద్ధితే సరిపోద్దా చెప్పండి? 2 వస్తువులు లేదా 2 పేపర్లని అంటించాలండి, ఒక్కటి చేయాలి. ఇది ఒకటే పేపరు అనేటట్టుగా చేయాలంటే ఎంత గమ్ము పూయాలా? కనీసం కొంత గమ్ము పూయాలా లేదా? కొంత కదా. ఇంత పూస్తే మరి ఇంత ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఎలా కలిసి ఉంటుంది? నీ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? కాసేపు ప్రార్థన చేస్తావు, అమ్మో చాలాసేపు చేశాను, చాలా పనులు ఉన్నాయి అంటావు. మరి దానియేలుకు పనులు లేవా? దానియేలు గొప్ప వ్యక్తి, అవునా కదా చెప్పండి? గొప్ప పేరు ఉంది ఆ దేశంలో, ఉందా లేదా చెప్పండి? గొప్ప పదవి ఉంది, ఉందా లేదా చెప్పండి? గొప్ప బాధ్యత ఉంది, ఉందా లేదా చెప్పండి? ఈ 4టికి కారణం ఏంటంటే 4 చెప్పాం. ఏంటి చెప్పండి? గొప్ప పదవి, గొప్ప పేరు, గొప్ప వ్యక్తి, గొప్ప బాధ్యత. ఈ 4టికి కారణం ఏంటంటే గొప్ప ప్రార్థనా ఉంది. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు, అందుకని దేవుడు ఈ 4 విషయాల్లో గొప్పవాడిగా చేశాడు. దానియేలు ఆ దేశానికి ప్రధాని ప్రార్థన చేస్తే ప్రధాని పదవే కాదు, ప్రాణం కూడా పోద్ది. ప్రధానే కాదు, ప్రాణం కూడా పోద్ది. అయినా ప్రార్థన ఆపల. తన పదవి కంటే, తన పేరు కంటే, తన బాధ్యత కంటే, తన ఇంక దేనికంటే కూడా దేన్ని ఎక్కువగా భావించాడు? ప్రార్థన ఎక్కువ భావించాడు. ఈ 2025లో యథార్థమైన భక్తి ప్రార్థన చేయకుండా ఉండదు. ఇది 3వ పాయింట్. యథార్థమైన భక్తి ప్రార్థన చేయకుండా ఉండదు. ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది యథార్థమైన భక్తి. ఒకవేళ నేను ప్రార్థన చేయకుండా నేను యథార్థమైన భక్తి చేస్తానంటే అది అబద్ధం. బైబిల్ చెప్తామండి. నేను 2వ మాట చూద్దాం. యథాప్రకారంగా ఎలా ప్రార్థన చేశాడంట? యథాప్రకారంగా. వాడుక, అలవాటు, పర్యాయ పదాలు. యథాప్రకారానికి పర్యాయ పదాలు ఏంటంటే వాడుక, అలవాటు. దానియేలుకి అలవాటు ఏంది? ప్రార్థన. అలానే పనిని నమ్మకంగా చేయడం, అలానే ప్రేమించడం, సత్యంగా ఉండడం. ఇది అలవాటు ఆయనకి, ఇది వాడుక. మరి మనకేం వాడుక? మనకేం అలవాటు? రకరకాల అలవాట్లు ఉన్నాయి మనకి. 2025లో ఇవి వాడుక చేసుకుందాం. యేసయ్యకి కనికరించడం వాడుక, స్వస్థపరచడం వాడుక, సహాయం చేయడం వాడుక, మంచి చేయడం వాడుక. యేసయ్యకి ప్రేమను చూపించడం వాడుక, జాలి, దయ, కనికరం కలిగి ఉండడం వాడుక. ఆయనకి ఈ అలవాటు. ఈ 2025లో మనం ఈ అలవాట్లు చేసుకుందాం. 3వది అనుదినము. ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట? ఈరోజు అయిపోయింది, ఇక ఈ వారం అంతా అవసరం లేదు అనుకోవాలి, ఇక ఈ నెలంతా వద్దులే, ఒకరోజు చేశాక అనుకోవాలి. ఆయన అనుదినము చేసేవాడు. ఎప్పుడు? ఇట్టి శాసనం ఉందని తెలుసు కూడా అనుదినం చేసేవాడు. మార్టిన్ లూథర్ గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. మార్టిన్ లూథరు నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అనే రోమిల రాసిన పత్రికలో ఉన్న వాక్యాన్ని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకున్నాడు. తన పాపాన్ని ఒప్పించాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడని నమ్మి ఆలస్యం చేస్తున్నటువంటి దుర్బోధలు, కపటమైనటువంటి బోధలు, అబద్ధ బోధల్ని ఖండించడం ప్రారంభించి ఆయన చర్చిలోనే ఇవి చెప్తా ఉన్నాడు. ఇగో ఇలా చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు, వాక్యం ఇలా చెప్తుంది, పాప పరిహార పర్తాలు అవసరం లేదు, ఇంకా రకరకాల అవి ఖండిస్తూ దేవుని సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. చాలామంది అట్రాక్ట్ అయ్యారు. పోప్ ఏం చేశాడంటే ఆయన్ని సంఘాన్ని నుంచి బహిష్కరించాడు. ఆయన్ని ఒక మాటలో చెప్పాలంటే రహస్యంగా ఆయన్ని చంపడానికి కొన్ని గుంపులు కూడా బయలుదేరింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెంట అనేక దేశాల్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా జర్మనీలో అనేక మంది ఆయన వెంట రావడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన ముందున్నటువంటి పని ఏంటంటే అనేక మందిని
దేవుని యొక్క సత్యాన్ని, వాక్య సత్యాన్నిలో తర్ఫీదు చేయాలి వాళ్ళు. ఎంతోమంది యవనస్తులు వచ్చారు, వాళ్ళల్లో అప్పటి వరకు ఆలస్యంలో ఫాదర్లుగా సిస్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఈయన వైపు వచ్చారు. వాళ్ళకి సత్యం ఏంటో చెప్పాలి అంటే వాళ్ళ క్లాసులు తీసుకోవాలి. ఆ క్లాసులు తీసుకోవాలంటే ఈయన ప్రిపేర్ కావాలి. రెండోది, ఆ అబద్ధ బోధల గురించి ఈ సత్యం ఏదో పుస్తకాలు రాయాలి. ఆ తర్వాత ప్రతి చోట రోజుకి ఎన్నో చోట్ల ఈయన వర్తమానాలు ఇవ్వాలి, సత్యం గురించి చెప్పాలి. జనం ఆకలితో ఉన్నారు. ఇప్పుడు సత్యమేదో అబద్ధమేదో తెలియనటువంటి అయోమయంలో, గందరగోళంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి సత్యాన్ని చెప్పాలి. ఇలా తర్వాత బైబిల్ని ఆర్సిఎం వాళ్ళు ప్రజల చేతుల్లోకి ఇవ్వాల. ఇప్పుడు బైబిల్ని తర్జుమా చేసి జర్మనీ భాషలోకి ఇతరులకి అది సరఫరా చేయాలి. ఈ పనిలో, ట్రాన్స్లేషన్ పనిలో కూడా ఉన్నాడు. ఇన్ని పనులు చేస్తా కుటుంబాన్ని చూసుకోవాలి, వ్యక్తిగతంగా ఇలా చేయాలి. ఇన్ని పనులు చేసుకుంటా ఆయన్ని అడిగారు, ఇన్ని పనులు ఒక్కడివి ఎలా చేస్తున్నావు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, దేవుని దగ్గర ఎక్కువ సమయం గడుపుతాను, అందుకే ఎక్కువ పని చేయగలుగుతున్నాను అన్నాడు. ఆయన ఎక్కువ పని చేయగలటానికి కారణం ఏంటంట, ఎక్కువ ప్రార్థన చేస్తాడంట. మనకి పనులు తక్కువ కానీ ప్రార్థనకు మాత్రం సమయం చాలా తక్కువ. మార్టిన్ లూథర్కి పనులు ఎక్కువ, అందుకే ప్రార్థన ఎక్కువ. మనకు పనులు తక్కువ కానీ ప్రార్థన తక్కువ. ఈ 2025లో మనం దేవుని పనులు ఎక్కువ చేయాలి అంటే ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ప్రార్థన ఎక్కువ చేయాలి. మన కుటుంబాన్ని గొప్పగా చూసుకోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మన సంఘాన్ని గొప్పగా చేయాలి అంటే ఏం చేయాలా? గొప్ప ప్రార్థన చేయాలి. 3 మాటలండి, ముగిస్తాను. మొట్టమొదటిది ఏంది? మన మాటల్లో ఏముండాలా? యథార్థత, ప్రేమ, సత్యం ఉండాలి. ఆ ప్రేమ సత్యంతో కూడిన మాటలు జీవాన్ని ఇస్తాయి, మనసుకి ఉల్లాసాన్ని ఇస్తాయి, సంతోషంతో మన జీవితాల్ని నింపుతాయి, జ్ఞానాన్ని ఇస్తాయి, సమాధానాన్ని ఇస్తాయి. ఆ మాటల్లో మరణాన్ని తెస్తామా, జీవాన్ని తెచ్చుకుంటామా, మన ఇష్టమే. రెండోది, బడాయిలు పోవద్దు, అతిశయించొద్దు. ఏదో ఉన్నదాన్ని బట్టి దేవుడు ప్రేమించి భిక్షగా ఇచ్చిన దాన్ని, ప్రభువా దిక్కుమాలినోడికి నాకు ఇచ్చావయ్యా, దరిద్రుడిని నాకు అనుగ్రహించావయ్యా, నీకు వందనాలని చెప్పి తగ్గించుకొని జీవించాల్సింది పోయి ఇచ్చిన దాన్ని బట్టి గర్విస్తే, తల పొగురెక్కితే, ఇష్టం వచ్చినట్టుగా చులకన చేసి తేలిగ్గా ఎలా పడితే అలా మాట్లాడితే, మన మాటల్లో మర్యాద, సంస్కారం, సభ్యత లేకపోతే అది మనకే హాని చేస్తుంది. అతిశయించొద్దు, గర్వించొద్దు, బడాయికి పోవద్దు. ఇది బైబిల్ చెప్తామని. మూడవది, యథార్థత ప్రార్థనకు నడిపిస్తుంది. మనం పనులు ఎక్కువ ఎందుకు చేయలేమంటే ప్రార్థన తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పనులు చేయలేం. ఆ పనులు చేసుకోలేకపోతున్నా, ఈ పనులు చేసుకోపోతున్నా, ఆ పనులు అట్టున్నాయి, ఈ పనులు అట్టున్నాయి. ఏ ఇంట్లోనైనా ఈ మాటలు వినపడతాయి, అవునా కాదా? చెప్పండి. ఏ ఇంట్లోనైనా ఏ మాటలు వినపడతాయి అంటే, ఆ పని ఇంకా కాల, ఈ పని ఇంకా కాల, ఆ పని అప్పుడు ఈ పని ఇట్లా వినపడతా ఉంటాయి. కానీ దానియేలు దగ్గర అలా వినపడవు. ఎందుకు వినపడవు అంటే గొప్ప పనులు చేసేవాడు, కారణం గొప్ప ప్రార్థన చేసేవాడు. అలానే ఎక్కువ ప్రార్థన చేసేవాడు, అందుకే ఎక్కువ పనులు చేసేవాడు. ఎవరు? మార్టిన్ లూథర్. నువ్వు ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈ 2025లో మాటలు, అలానే తగ్గించుకోవడం, దీనత్వం, వినయం, మూడోది యథార్థత ఉంటే, మూడోది ప్రార్థనా జీవితం. ఇవి కలిగి ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి.